ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో సాగర తీర మహాగణపతి విగ్రహాన్ని మరి వినాయక చవితి పురస్కరించుకుని ఏర్పాటు చేయడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించడం, దానిలో భాగంగా పనులన్నీ కూడా స్టార్ట్ అయినాయి. అయితే ఇది సాంప్రదాయబద్ధంగా ఉండాలా, అలాగే మన ప్రకృతికి దగ్గరగా ఉన్నటువంటి మన ఆచారంగా ఉన్నటువంటి వినాయకుడి మట్టి వినాయకుడిని మనం పూజిస్తాం. మట్టి వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించి 63 అడుగుల విగ్రహం, అతి భారీ విగ్రహం, అన్ని ఏర్పాట్లతో కూడా దాదాపు సువిశాలమైనటువంటి 100 ఎకరాల్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. అద్భుతంగా అక్కడ మరి పెద్దలందరూ కూడా మరి అధ్యక్షుడిగా గోల్పేసి నరసింహరావు కానీ, అలాగే బాలు గారు, బాబా గారు, చంద్రశేఖర్ మాస్టర్ గారు అందరూ కలిసి దీన్ని అత్యంత సౌభావంతంగా చేస్తూ ఉన్నారు. మరి ఆ కార్యక్రమానికి ఈరోజు ఆ మట్టిని తరలించే కార్యక్రమం ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పవిత్రమైనటువంటి మట్టిని ఇమ్మని చెప్పి మేము పిలిపిస్తే మరి ఇవాళ లక్షలాది మంది బయటకు వస్తూ ఉన్నారు. మరి వేరు దూర ప్రాంతాల నుంచి కూడా, మరి ఢిల్లీ నుంచి కానీ, కొన్ని మొన్న అమరావతి నుంచి కానీ, షిరిడి నుంచి కానీ వాళ్ళు స్వచ్ఛందంగా మట్టిని తీసుకొచ్చి మేమందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. మొన్న నారా లోకేష్ గారు కూడా మరి తెలుసుకుని ఆయన కూడా చెప్పి వారు కూడా కమిటీ సభ్యులకి ఆ మట్టిని కూడా అందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా త్వరలో ఇస్తానని చెప్పి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది. వారందరి యొక్క మరి ఆశయం రాష్ట్రం బాగుండాలి, మేము కూడా ఈ రాష్ట్రం బాగుండాలనే ఒక పవిత్ర లక్ష్యంతో ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీనికి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా అద్భుతమైనటువంటి లైటింగ్, దాదాపు వెస్ట్ బెంగాల్ నుంచి లైటింగ్ వేయటానికి వాళ్ళు నిష్ణాతులు వస్తూ ఉన్నారు. అలాగే అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మరి పవిత్రమైనటువంటి కార్యక్రమాలు అత్యంత శోభమానంగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అలాగే అక్కడ ఎంతమంది వచ్చినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్కింగ్ కానీ, అలాగే అక్కడ మనకు కావాల్సిన, ఎందుకంటే గత అనుభవాల్లో మేము చూసుకున్నప్పుడు ట్రాఫిక్ జామ్ కానీ ఇవన్నీ అయినాయి, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని బారికేడ్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం, పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం, వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు కానీ, అలాగే అక్కడ నమూనా దేవాలయాలు కూడా ఏర్పాటు చేయడానికి ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నాం. అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి, అలాగే అమ్మవారు, విజయవాడ కనకదుర్గ అమ్మవారు, నరసింహస్వామి, మరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని, సింహాచలం, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి, అలాగే రాముల వారి ఆలయాలను కూడా ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఒక మహా అద్భుతమైనటువంటి కార్యక్రమం, ఒక పవిత్ర కార్యక్రమం. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలనేది మేమందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని రేపు 14 నుంచి 24 వరకు అక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించబడతాయి. అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మరొకసారి పిలుపునిస్తూ ఈరోజు చాలా అద్భుతంగా స్వచ్ఛందంగా ఒక చిన్న పిలుపుకి ఇన్ని వేల మంది వచ్చి వాళ్ళు మరి మట్టిని ఇవ్వడమే కాకుండా, పవిత్రమైనటువంటి మట్టిని ఇవ్వడమే కాకుండా యాత్రలో కూడా పాల్గొన్నందుకు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాం.